జగిత్యాల అర్బన్ మండలం అంబర్పేట గ్రామంలో ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని ఉత్తర ద్వారం నుండి శ్రమిస్తున్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావసంత సురేష్ దంపతులు. కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ దామోదరరావు, సర్పంచులు గంగాధర్, నారాయణ, ఉప సర్పంచులు నారాయణ, శేఖర్ రెడ్డి, ఆలయ చైర్మన్ మల్లేష్, ఆనందరావు, స్వామిరెడ్డి, నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ముద్దాల పోషయ్య మరియు కుటుంబ సభ్యులు జగిత్యాల పట్టణ వాసులు 100 రూపాయలు. నూనె రాజశేఖర 201 మరియు కుటుంబ సభ్యులు తెలుగు గ్రామస్తులు 200. కొత్త పోషయ్య మరియు కుటుంబ సభ్యులు 100 రూపాయలు. వరికుప్పల గంగరాజన్ కుటుంబ సభ్యులు 110 రూపాయలు. గోనెల నడిపి గంగారాం కుటుంబ సభ్యులు 200. కనకండి లతా దంపతులు మరియు కుటుంబ సభ్యులు అస్లాబాద్ గ్రామస్తులు 200. కనకంటి మరియు కుటుంబ సభ్యులు జగిత్యాల పట్టణ వాసులు 50 రూపాయలు. ఎన్నంపల్లి సుడివేలు వేణుగోపాలచారి మరియు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ స్వామివారి కరుణ కటాక్ష మోక్షాలు వీరి కుటుంబ సభ్యులు పెట్టాలని స్వామివారిని కోరుకుంటున్నాం. అక్కడి మళ్ళా రాజునామస్య ఆద్యానామస్య సహ కుటుంబస్య సరస్వామాన్ క్షేమస్థైర్య ధైర్య గిరినాథాయ దేవరాజాయ మంగళం. हमारे सारा बाबा जरा देखो శాసనసభ్యులు రెండవసారి గెలిచిన తర్వాత ఈ యొక్క కలియుగ దైవమైనటువంటి అంబార్పేట గ్రామంలో వెంకటేశ్వర స్వామి మా ఎమ్మెల్యే గారి యొక్క కుల దైవం, ఇంటి దైవం అయినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి ఈనాడు కోటి ఏకాదశి సందర్భంగా మేమందరం కలిసి దర్శించుకోవడం జరిగింది. నిజంగా కూడా చాలా విశిష్టత ఈ యొక్క అంబార్పేట గ్రామ వెంకటేశ్వర స్వామి
జగత్యాల దర్శనం పూర్తిగా కూడా దేవుడే ఆ యొక్క రాతిని రెండుగా చీల్చి మరి ఉత్తర దర్శనం ప్రజలకు భక్తులకు వీలుగా సౌకర్యార్థము ఆ భగవంతుడే కల్పించడం నిజంగా కూడా అందరి ప్రజలందరి భక్తులందరూ కూడా పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు. కాబట్టి ఈనాడు ముక్కోటి ఏకాదశి సందర్భంగా జైత్యాల జిల్లా ప్రజలు జైత్యాల ప్రజలందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఆ వెంకటేశ్వర స్వామి దయ అందరిపై ఉండాలని చెప్పేసి పేరు పేరున అందరికీ కూడా శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. జైత్యాల పట్టణానికి అతి సమీపంలో అంతర్గామ పక్కనే ఉన్న అంబార్పేట వెంకటేశ్వర స్వామి ఆలయం మా ఇలవేల్పు మొదటి నుంచి కూడా అంతర్గామంలో చాలామంది కూడా ఇంటి దేవుడు. మరి అలాంటి అంబార్పేట వెంకటేశ్వర స్వామి ఆలయం కలియుగ దైవం. ఆ దేవుని ఇచ్చే ఏదుంటే అదుంటూ ఉంటారు. దేవుని ఇష్ట ప్రకారమే అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. ఆ అంబార్పేట వెంకటేశ్వర స్వామి వారి ఇష్ట మేరకు ఈ ప్రాంతం ఈ ఆలయం అందరి సహకారంతో కూడా చాలా విశేషంగా అభివృద్ధి చెందింది. ఆ భగవంతుని నమ్మి జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు రావడం, ఈరోజు మరీ ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి సందర్భంలో ఆ భగవంతుని దర్శించుకుంటా ఉన్నారు. మరి ప్రత్యేకంగా ఈనాడు ఆర్టీసీ నుండి కూడా స్పెషల్ బస్సు కూడా వేస్తే కూడా జగిత్యాల పట్టణం పాత బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్, అదేవిధంగా మన గాంధీనగర్ నుంచి కూడా చాలామంది కుటుంబ సమేతంగా వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి చాలా విశిష్టమైన దినం. ఇంతటి విశిష్టమైన దినం రోజు ప్రజలు అదేవిధంగా ఈరోజు నేను రావడం, మా గౌరవ జడ్పీ చైర్పర్సన్ వసంత గారు, తమ్ముడు సురేష్ గారు, ఇక్కడ ఆలయ కమిటీ చైర్మన్ మల్లేశం గారు, గ్రామ సర్పంచ్ తమ్ముడు గంగాధర్ గారు, నారాయణ గారు, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ మా పక్కన, అదేవిధంగా అంతర్గామ గ్రామ సర్పంచ్ గారు, పెద్దలు, ఉప సర్పంచ్ శేఖర్ గారు, ఇంకా నాయకులు, మిగతా చాలామంది విశేషంగా ఇక్కడ వచ్చి దేవుని దర్శించుకొని ఇక్కడ సేవలో ఉన్నారు. ఇదంతా కూడా చాలా పరిశుభ్రంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ భగవంతుని దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల మళ్ళీ కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కూడా ప్రార్థిస్తూ, మరి ముఖ్యంగా ప్రపంచాన్ని కవరించిన కరోనా మళ్ళీ రావడం మొదలైంది. ఆ కరోనా ఇక్కడికైనా ఆగాలని, గతంలోనే చాలా ప్రాణహాని, ఆస్తి నష్టం, ఎంత అతలాకుతలమైంది ప్రపంచం అంతా కూడా, మన ప్రాంతంలో కూడా చాలామందికి ఇబ్బంది అయింది. అది ఇక్కడికే ఆగిపోవాలని చెప్పి కూడా ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి సమస్త లోక సుఖభవంతో అంటాం మనం. మరి ప్రపంచం అంతా కూడా బాగుండాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. అన్ని జీవరాశులు అన్నీ కూడా మరి అవన్నీ కూడా బాగుండాలని చెప్పి మరొకసారి మా ఇష్టదైవం, ఇంటి దైవమైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, ఇక్కడ వచ్చే సందర్భంలో ఆహ్వానించిన ఇక్కడ పాలక మండలికి, పూజారులందరికీ, వెంట ఉన్న మా నాయకులకు అందరూ కూడా పేర్కొన్న ధన్యవాదాలు.